యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. ఏంటి అని అంటే, మునపటి సంగతులను మీరు జ్ఞాపకం చేసుకొనకుడి అని. ఇది యేసుక్రీస్తు వారికి చాలా చక్కగా సూటబుల్ అవుతుంది. ఎలా అనంటే, యూదా ఇస్కరియోతు చేసిన ప్రతి ఒక్క పని యేసుక్రీస్తు వారికి శత్రుత్వానికే దోహదపడ్డాయి. యేసుక్రీస్తు వారికి తెలుసు ఆయన చేసే ప్రతి పని. ఎందుకనంటే, యేసుక్రీస్తు వారిని ఎలాగైనా శిక్షించాలని, ఎలాగైనా శత్రువులకు అప్పచెప్పాలని చేస్తున్న ప్రతి పని యేసుక్రీస్తు వారికి తెలిసినా ప్రతి పన్నాగంలోనూ అతన్ని ప్రేమించాడు, వాటి గురించి మరచిపోతూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, చివరికి ఆ గెత్సెమనే తోటలో కూడా ఆయన పట్టించినప్పుడు ప్రభువారు ఏం చేశాడో తెలుసా? అక్కడ కూడా పల్లెత్తి మాట అనకుండా వెళ్ళిపోయాడు. నా ప్రియులారా, అంతటితో ఆ ఇస్కరియోతుని ఏం చేశాడు అని అంటే మర్చిపోయాడు ప్రభువారు. అయితే నా ప్రియులారా గమనించండి, ఆయన జీవితంలో చేసిన ప్రతిదీ, ఎవరు ఏమి చేసినా వాటన్నిటిని అక్కడతో వదిలిపెట్టేసి ఆయన జీవిత విధానాన్ని కొనసాగింప చేసుకున్నాడు. తండ్రి చిత్తం ఏదో ఈ భూమి పైన, ఆ తండ్రి చిత్తం చేయడానికి వచ్చినప్పుడు ఎన్నో అవరోధాలు, ఎన్నో నిందలు, ఎన్నో శిక్షలు, అనరాని మాటలు ఇవన్నీ వచ్చినా వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి అప్పటికప్పుడు డే బై డే వాటిని మరచిపోతూ ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని ముందుకు కొనసాగింప చేసుకున్నాడు. నా ప్రియులారా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నీకు కూడా నీ జీవితంలో కూడా నీకు అత్యంత ప్రియముగా ఉన్నటువంటి నీ ప్రాణ స్నేహితులో, నీ రక్త సంబంధికులో, లేకుంటే నీ అన్నలో, లేకుంటే నీ తోబుట్టువులో, నీ అక్కో, నీ చెల్లో ఎవరో ఒకరు ఇలా ఒక ఇస్కరియోతు యూదా వలె వెన్నుపోటు పొడిచుంటారు. లేకుంటే ఎక్కడో ఒక ప్రదేశంలో నిన్ను శత్రువులకు అప్పచెప్పుంటారు. ఎక్కడో ఒక చోట అనరాని మాటలకు నిన్ను గురి చేస్తుంటారు. చేయరాని కార్యములు చేసి ఉంటారు. ఎన్నో సార్లు చేదైన అనుభూతులు ఎదురు చూపించుంటారు నీకు. అయితే ప్రభువారు ఈ పూట చెప్పేది ఏంటంటే, ఇలాంటి చేదు అనుభూతులు, ఇలాంటి నిందలు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నీవు అక్కడే ఆగిపోక వాటన్నిటినీ మరచిపోయి, మునుపు నీకు జరిగినవన్నీ మరచిపోయి నీ జీవితాన్ని ముందుకు కొనసాగింప చేసుకోమని ప్రభువారు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.